లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను. బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సారీ మీ చోలే, సారీ. చాలా రోజులకి వచ్చాడు మనోడు, 2 months గ్యాప్ తర్వాత. అండ్ యా, వీఆర్ బ్యాక్ విత్ అన్ అనదర్ నోవల్ కాన్సెప్ట్, ఒరిజినల్ కాన్సెప్ట్. ఓకే, చాలా ఒరిజినల్గా ఉంటుంది. ఎవరు అసలు ఈ షో వస్తే అసలు ఎవరు పట్టించుకోరు దాన్ని. పట్టించుకున్నట్టు ఉంటారు. సో అందుకే మేము కొంచెం అవేర్నెస్ని పెంచడానికి సో ఈరోజు వీడియో దేని గురించి అంటే, మనం లాస్ట్ టైం ఒక 3 or 4 చేసాం బిగ్ బాస్ మీమ్ నైట్స్ అని చెప్పి లాస్ట్ సీజన్కి. అవి మంచిగా వెళ్ళినాయి, నాకు మంచిగా అనిపించింది. ఇట్ వాజ్ నైస్, బాగా వెళ్ళింది. సో మళ్ళీ సేమ్ ఇది ఒక ప్యాటర్న్ కింద అనుకుందాం. ఫస్ట్ అసలు ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఇంట్రో టు బిగ్ బాస్ 8. ఎగ్జాక్ట్లీ. మీలో కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అస్సలు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేము మీకు పరిచయం చేస్తున్నాం ఫాలో అయిన వాళ్ళకి. యా, నువ్వు చేయవరే నాకు ఇదా మ్యాటర్. షౌట్ అవుట్ టు బిగ్ బాస్ తెలుగు న్యూస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ గైస్. డిస్క్రిప్షన్లో పెడతాను, కొట్టండి వాళ్ళని కూడా. అదే ఫాలో అవ్వాలనుకుంటే ఫస్ట్ కంటెస్టెంట్ నబీల్ అఫ్రిది. చిన్న ఇంట్రో ఏంటంటే దీని గురించి. సో చాలా ఫేమస్ ఛానల్. హీ హ్యాస్ 1.6 million సబ్స్క్రైబర్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ నబీల్ అఫ్రీది. నాకు తెలిసిన డీలో కంటెస్టెంట్ ఈమె. ఎస్, మేము డీ ప్రోగ్రామ్ చూడకపోయినా ప్రోమోస్ చూస్తాం. యా, ఓకే. విష్ణుప్రియ. అదే. దెన్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఈటీవీ ప్లస్. ఓకే, సో కొంచెం జర్నీ ఇస్ దేర్. విష్ణుప్రియ జర్నీ. మనోడు ఎవరో తెలియదు కానీ నాకు శ్వేత ఋషభ వాహన. ఇది మా తెలుగు స్టేట్స్ లో అందరికీ తెలిసి కిరాక్సిత. ఎస్, భాష రేంజ్ ఫేమ్ వచ్చింది శేఖర్కి. దట్ ఈస్ శేఖర్ భాష. అయ్యి బాబోయ్, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా మనోడే. అందుకే తీసుకున్నట్టున్నారు ఇతన్ని. ఆవేశం స్టార్ 1080p అంటే ఎవరు? శేఖర్ భాష. బట్ సోనియా కమెంట్లో చదివండి. హూ ఇస్ షీ? బ్రో, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్స్ రిలీజ్ ఎందుకు చేయకూడదు? ఓరే, కొత్త ఐడియా పక్కడరా నాయన. అసలుకే నేను ఒక రూమర్ అన్నా, ఈ బిగ్ బాస్ 8 లో పాత కంటెస్టెంట్స్ వస్తారంట. 5 మందా? ఆదిరెడ్డి వీడియో చూసాను. నెక్స్ట్ ఆదిత్య ఓం. అరే, ఎక్కడో చూసినట్టు ఉంది కానీ గుర్తురాట్లేదు. నెక్స్ట్ ప్రేరణ, మరి స్టార్మా. అది తెలుసు. పెళ్లి చూపులలో యాక్టర్ అబ్బాయి నవీన్. తెలియదు. సీరియల్ యాక్టర్. మళ్ళీ స్టార్మా. ఈ స్టార్మా అరే ఎవరు తెలుసు? అంతే ఎవరు తెలుసురా మనకి? ఇంకేం తెలియాలి? తెలియాలి కాదు, ఒక నిమిషమే. విష్ణుప్రియ సరిపోదా నీకు? ఇదిగో నేను నువ్వు అలాంటి పాయింట్లు, అలాంటి క్వశ్చన్ అలా కాదు, అందరి ముందు అలాంటి అన్ని మాట్లాడి మళ్ళీ నేను వద్దు. శోభా ఇస్ కమింగ్ యాజ్ వైల్డ్ కార్డ్ అంట. వస్తుందంట. కళ్ళల్లో కొట్టి దింగు. ఇప్పుడు సెకండ్ ఘట్టం ఏంటంటే, ఈ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీక్లీ రెమ్యూనరేషన్ ఎంతో అని ఆదిరెడ్డి ఒక వీడియో చేసాడు. లెట్స్ సీ. ఆయనది చూద్దాం. ఓకే, ఆయన వీడియో చూద్దాం. ఆయన చేసిన వీడియో వద్దులే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే చాలా షార్ట్గా ఉంటుంది. ఎప్పుడు చెప్పేసి సోదే కదరా ఉండాలి, షార్ట్ అంటూ 50 నిమిషాలు పెడతాం అనుకోవచ్చు. ఈజ్ వెరీ అంటే సెల్ఫ్ అవేర్. ఫస్ట్ అడుగు పెట్టిన 14 మందిలో వాళ్ళకి ఒక్కొక్కరికి బిగ్ బాస్ ఎంత డబ్బులు ఇస్తారు, బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో అనేది కూడా ఈ వీడియో చెప్తాం. అది ఉంటుంది, ఇది ఉంటుంది. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అదేంటి వీడియో పీవీఆర్ లో షూట్ చేసాడా మణితేజ? సో జస్ట్ చెప్తున్నా బ్రో, ఆదిరెడ్డి వెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ బిగ్ బాస్ రివ్యూస్, అసలు అతని సెటప్ చూడండి ఒకసారి. ఆదిరెడ్డి గారి ఓల్డ్కి వెళ్ళి కొట్టండి, ఛానల్కి వెళ్ళి ఓల్డెస్ట్ కొట్టి ఒకసారి వీడియో చూడండి, ఇప్పుడు చూడండి. అది జర్నీ, అసలు మెంటల్ వెరీ జర్నీ. అది కంటెస్టెంట్ వచ్చేసరికి నాగమణికంటకి పర్ వీక్ బిగ్ బాస్ టీమ్ ఎంత ఇస్తారు? పర్ వీక్ వచ్చేసరికి అందుకే ఆపాను. పర్ వీక్ మరి 80,000 అలా ఉంటుంది. 1,00,000 అనుకుంటున్నాను.
1.2 lakhs per week. 1,20,000. ఓకే నైస్. ఇంకొక రకం ఉంటుంది, బిగ్ బాస్ టీమ్కే వాళ్ళు కావాలి, ఇంకా రావాలి విష్ణుప్రియ లాగా అట్లా కొంచెం చెప్పింది రావాలి అందరూ రావాలి. సోనియా ఆకుల, ఈ సోనియా ఆకులకి పర్ వీక్ ఒక వారానికి 150,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తారు. ఈవిడ ఒక సినిమాలో యాక్ట్ చేశారు, అది కూడా ఆర్జీవి గారి సినిమాలో. కొంచెం పాడు చేసి వెళ్ళిపోయి ఒకసారి చూద్దాం. బయోగ్రఫీ వద్దులే, ఆర్జీవి కొట్టు, ఇమేజెస్ కొట్టు. కొంచెం ఆర్జీబీ ఇమేజెస్ అంటే భయం వేస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష. శేఖర్ భాషకి 10 crores. శేఖర్ భాషకి 2,50,000 రూపాయలు పర్ వీక్ పే చేస్తారు. వచ్చేసరికి నిఖిల్. వీళ్ళందరికీ 2.5 3 రా స్టార్ మోల్ అందరూ. నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియకి హ్యాండ్స్ డౌన్ హైయెస్ట్ ఇస్తారు రా, హైయెస్ట్ రా విష్ణుప్రియకి 20 crores. విష్ణుప్రియ 4 lakhs పర్ వీక్. అలా జస్ట్ ఒక స్మాల్ క్యాలిక్యులేషన్. 12 weeks అంటే 48 lakhs. బిగ్ బాస్ ప్రైజ్ మనీ 50 lakhs. 2 గెలిస్తే ₹1 కోటి దగ్గర అంటే మొత్తం కోటి చేతికి రాదు ఆఫ్ కోర్స్, బట్ బిగ్ బాస్ టీమ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ లెట్స్ సీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం. తెలియదు కాబట్టి 2.5 లో 1.7 million ఫాలోవర్స్ ఉన్నారు. చాలా రీచ్ చూద్దాం ఒకసారి, వెనక్కి వెళ్ళాం. 1.2 million 650 ఓడి అమ్మ ఉంది. హే ఈ అమ్మ మామూలు రీచ్ కాదు అన్నది. హే 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 కుచ్తో హే. హిందీ మూవీస్ చేశాడంట, అదే నార్త్ ఆడియన్స్ ఉంటారు. ఓ బ్రో, తన డైరెక్టర్ కూడా ఉమ్రవత్ రిలేటివ్స్ ఏమో రే. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కాదు, ఇన్స్టాగ్రామ్ రీచ్ ని ఎక్కువ నమ్మాలి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ చెప్పి వ్యాలిడేటెడ్ అన్న. మిలియన్ ఉన్నంత మాత్రాన 2 million ఉన్నంత మాత్రాన వీళ్ళకే ఎక్కువ రీచ్ ఉందని కాదు, రీచ్ ని చూడాలి మనం. సో 30K ఉన్నంత మాత్రాన తక్కువ అని కాదు, రీచ్ రీచ్ ఇంపార్టెంట్. రీచ్ చూడండి, అది ఇంపార్టెంట్. అరే వేసినప్పుడు ఇక్కడ చారినోట్ సారీ, ఇక్కడ ప్రణయ్ కూడా వేసారు. ఇది కూడా ఏరా. ఇప్పుడు థర్డ్ ఘట్టం, మీమ్స్ చూద్దాం. మీమ్స్, ట్వీట్స్, వాట్ ఎవర్. ఫస్ట్ 2 రోజులకే వచ్చినాయి కొన్ని, చూద్దాం. జస్ట్ లెట్స్ గో త్రూ ఒరిజినల్ కాంటెంట్. లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డూ యూ వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, నేను ఎంకరేజ్ కూడా చేయను. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. 4 lakhs ఇస్తే చేస్తాను. నేను కూడా విష్ణుప్రియ మీద మనం మీమ్లు వేసుకోవడంలో ఏముంది చెప్పండి. సో చార్నోట్ సారీ సీక్రెట్ గా దుప్పటి కప్పుకొని విష్ణుప్రియ కోట్లు గుద్దుతున్నాడు. నెవర్, రాసి పెట్టుకోండి. ఇదొక్కటి అనుకుని ఉండాల్సింది. నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. They are already They are doing blaming that. you. You gave it in a golden Yeah. platter. Yeah. అలా కట్టే కాకుండా కొన్ని సార్లు బఫే ఉంటుంది. తిన్నారా ఎప్పుడైనా? తిన్నా. అక్కడ అన్నీ పెడతారు, కర్డ్ అన్నీ ఉంటాయి, మిల్క్ కూడా పెడతారు. అవును, అక్కడ ఉండే మిల్క్ని వీళ్ళు కొట్టేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. బఫే మిల్క్ పట్టుకొస్తే బఫేలో మిల్క్, అదే బఫేలో మిల్క్, దాన్ని బఫేనే అంటారు. పవన్ చలం గురి ఒరిజినల్ అకౌంట్. New Big Boss season 8 starts. Pranay Verma. తాత వస్తాడే అదరగొట్టి పోతాడే చెదరు. బిగ్ బాస్ తాత. Okay. తాత వస్తాడే అదరగొట్టి పోతాడే. పూరణ జగత్ కారణ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న శ్వేత ఋషభ వాహన పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశన క్షణర్తన. No, not this meme. I can't unsee. I can't unsee. అది గొడుగు పట్టుకోవచ్చు కదరా, అనిల్ రావుడు ఎందుకు పట్టుకున్నాడు రా? పూరణ లానిస్టర్ కాదు, నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా? శక్తి మూవీలో సోను సూద్ వైఫ్ ఉంటది కదా. కిరణ్కి పెళ్ళైందిరా, ఏం చేస్తున్నారా? ఫ్యామిలీ షోలో ఫ్యామిలీ సైలెంట్.
రోజు గబ్బర్ సింగ్ రేణులో పాట వచ్చినప్పుడు అమ్మాయిలు బాగా ఆడుతున్నారు అనేది మీకు నమ్మసక్యంగా ఎందుకు ఉండదు నాకు అర్థం కాదు. అదేం కార్డ్ రా? వాట్ ఈస్ దట్ కార్డ్ దట్ యూఆర్? దీని అంతటికీ సారాంశం ఏంటంటే అమ్మాయిలు బాగా ఆడలేరని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. నో నో, ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు అలాగా. తప్పది. బ్రో డజంట్ వాంట్ టు మీ టు లివ్ విత్ పీస్. నో. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. అండ్ ఒక స్మాల్ హెల్ప్, నాకు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా రీల్స్ చూస్తున్నారనుకోండి, ట్యాగ్ మీ ఇన్ దట్ కామెంట్స్. ఓకే, అదొక్కటి చేయండి. అసలు ఇంకోటి కూడా చేయాలి. మీరు చూస్తారా వీడియో ఎక్కడ దాకా? సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ఈడికి కూడా చేసుకోండి. ఈడు టైటిల్లో ఉంటుంది, దగ్గరలో ఉన్నాం. యా ఈడు 100కి కొట్టాలి. టైటిల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అన్ని చోట్ల. ఓకే, కొట్టేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బిగ్ బాస్ మీమ్ నైట్స్ ఇంకా కంటిన్యూ చేస్తాను. సో కుమ్మేద్దాం, ఎరగొడేద్దాం. బాయ్ బాయ్.